Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసాను. మీరు ఒకసారి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్ గా అవుతుంది కదా. ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి మనం డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాం, మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, మీకు ఇలానే ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. 100% అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆల్సేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇదే అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు చార్మినార్ పేజ్ అయితే ఇస్తాను. మీరు దాని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదనమాట యాడ్ చేసేసుకుని కరెక్ట్ మిడిల్ లో ఈ సైజ్ లో కరెక్ట్ ఇలా అయితే సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్ గా మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఎవరి ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చూసుకొని ఒక ఫోటో అయితే యాడ్ చేస్తా. సో మంచి ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మంచి లుక్ ఉండాలి ఫోటో. సో నేను ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేస్తా, చూడండి. సో ఇప్పుడు నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఫోటో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. మనం ఎలా రిమూవ్ చేయాలంటే సింపుల్ గా ప్రాసెస్ చెప్తా, చూడండి. మనకి కట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, చూడండి. కట్అవుట్ అని సో దీనిపైన క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఫింగర్ డ్రా చేయండి మొత్తం. సో నేను ఎలా డ్రా చేస్తున్నాను, సో పర్సన్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాడో అక్కడ వరకు మొత్తం చుట్టూ ఇలా డ్రా చేసేసి సింపుల్ గా ఇక్కడ పైన మనకి హారో మార్క్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో దానిపైన క్లిక్ అయిన ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూసుకోండి, అయిపోయింది కదా. సో ఎక్కడైతే ఇంకొంచెం రిమూవ్ కాదు అంటే మరీ డీటెయిల్ గా కాదు, సో దానికంటే మీరు ఏం చేస్తారు, బ్రష్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఎక్కడైతే మనకి రెడ్ కలర్ రాలేదు అక్కడ సరే డ్రా చేసుకోవాలి. డ్రా చేస్తున్నా. నెక్ ఇక్కడ కూడా పోయింది, సో ఇక్కడ కూడా పోయింది, చూసుకో మనకి. సో ఇలా మీ యొక్క ఫింగర్ తోని ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా కలర్ వచ్చింది కాబట్టి ఎరేజర్ తీసుకొని అయిపోతుంది. తీసుకొని ఎరేజ్ అయితే వేసాను. ఇప్పుడు మొత్తం వచ్చేసింది కదా, వచ్చేసిన తర్వాత పైన సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో క్లిక్ చేయడం ఫోటో యాడ్ అయిపోతుంది. ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ కరెక్ట్ ఇలా పెట్టేసుకొని మిడిల్ లా ఇప్పుడు పైన ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసుకొని ఇలా అడ్జస్ట్ చేస్తాను. డ్రా చేసేయండి. సో ఇలా లైట్ ఇక్కడ డ్రా చేసేయండి. సో డ్రా చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ ఇంకో పిఎన్జీ తీసిన హ్యాపీ బర్త్డే. సో దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో నేమ్ ఇప్పుడు బర్త్డే బాయ్ది ఏదైనా నేమ్ ఉంటే మళ్ళీ టెక్స్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఏరియాలో అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఏం పెడతలేను, సో మీకు కావాలనుకుంటే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బార్డర్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి, బార్డర్. సో దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత ఇన్లైన్ వచ్చి 1% పెట్టుకోండి. పెట్టుకుని మన ఫోటో అనేది మంచి లుక్ లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సేవ్ బటన్ ఫోటో అనేది గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, చూసారా, చాలా సింపుల్. ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.